గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని స్పాయిల్ చేయటమే కాదు, 10 లక్షల కోట్లు అప్పు చేయటమే కాదు, ఇటు అర్బన్ అథారిటీస్ని కూడా మొత్తం నిర్వహణ చేశారు. అటు కావల్లో ఒక లేఅవుట్ తీసుకుంటే అక్కడ అదే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళందరూ విజిలెన్స్ ఎంక్వైరీ ఏమని అటు కావలి ఎమ్మెల్యే, కందుకూరు ఎమ్మెల్యే మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కావచ్చు, సర్వేపల్లి ఎమ్మెల్యే గారు కూడా ఇమీడియట్గా వేయండి అంటే వెంటనే సెక్రటరీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. సెక్రటరీ గారు కూడా ఇమీడియట్గా మన యొక్క వీసీ జాయింట్ కలెక్టర్ గారిని రిపోర్ట్ పంపిస్తే వెంటనే వేస్తామన్నారు. ఇమీడియట్గా దాని మీద వేసి 15 రోజుల్లో, ఎందుకంటే ఖర్చు నిజంగా అక్కడ పని చేసిన దానికంటే ఎక్కువ డబ్బులు పే చేశారు. శాసనసభ్యులు చేస్తే చెప్పేది ఏంటంటే డబ్బులు 26 కోట్లు పే చేశారు, కానీ అక్కడ జరిగిన వర్క్ 10 కోట్లు కూడా జరగలేదు, 15 కోట్లు కూడా జరగలేదు అన్నారు. ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే గత ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని దగ్గర ఇలాగే చేసింది, ప్రతి దగ్గర అదే విధంగా చేసింది. దీని మీద చేసాం. తర్వాత యాక్చువల్గా ఇవాళ ఎమ్మెల్యేలతో వాళ్ళందరితో మాట్లాడటం, వాళ్ళ సమస్యలు డిస్కస్ చేసాం. ఎల్ఆర్ఎస్ ఇచ్చాం. శాసనసభ్యుల యొక్క కోరిక మేరకు ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసాము. రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది అంటే ఆ ఎల్ఆర్ఎస్ డేట్ ప్రకారం కంప్లీట్ చేసుకోండి. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈరోజు అర్బన్ అథారిటీ మున్సిపాలిటీలో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసాం. సెట్ బ్యాక్స్ లిబరలైజ్ చేసాం, లేఅవుట్స్కి చేసాం, బిల్డింగ్స్కి చేసాం. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు అధికారులు పంపించాను. అన్ని రాష్ట్రాల్లో రూల్స్ రెగ్యులేషన్స్ తెప్పించాం. మన రాష్ట్రంలో ఉన్న అనేక బిల్డర్స్ అసోసియేషన్స్తో కూర్చొని డిస్కస్ చేసాం. అన్నీ చేసి సీఎం గారికి ప్రజెంట్ చేసాం. ఫైనల్గా సీఎం గారు ఏ రాష్ట్రంలో ఏదన్నా +1 దానికంటే బెటర్గా చేయాలని ఆదేశం ఇచ్చారు. దాని ప్రకారం చేసాం. నాలా కూడా యాక్చువల్గా తీసేసాం. నాలాకు కూడా పర్మిషన్ లేదు. మీరు 4% డబ్బులు కడితే ఇట్ ఈస్ డీమ్డ్. అట్లని అడ్డదిడ్డాలుగా చేస్తే కుదరదు. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ స్థలాలు కావచ్చు, అదేవిధంగా రివర్ కోర్స్ కావచ్చు, చెరువులు కావచ్చు, పార్కులు కావచ్చు, ప్రత్యేకంగా చంద్రమోహన్ రెడ్డి మీటింగ్లో కూర్చుంటే మీటింగ్ అయిన దాంట్లో సగం సేపు మాట్లాడింది ఏంటంటే ఒకటే, ఏదైతే 10% లేఅవుట్లో వదలాలో పిల్లలు ఆడుకోవడానికి కానీ లేదా ఏదైనా యాక్టివిటీస్కి కానీ గ్రీన్ అండ్ బ్లూకి ఎవరు లేఅవుట్ వేసినా 10% వదలాలి. ఆ 10% విషయంలో మాత్రం చాలా మీరు రికర్చ్గా ఉండాలా. ఇలాంటి పిల్లలు ఆడుకోవడానికి లేదు, పెద్దవాళ్ళు రిలాక్సేషన్ చేసుకోవడానికి లేదు అంటున్నారు. ఆ విషయంలో మాత్రం కఠినంగా ఉంటామని ఎవరైతే లేఅవుట్లు వేస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాం. ప్రజెంట్ లేఅవుట్లు వేసిన వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ వదలకుంటే పక్కనైనా వదిలేసి ఇవ్వాలి. ఆ విధంగా దాని విషయంలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. నేను అందరికీ క్లియర్గా చెప్తున్నాను. అదేవిధంగా మన కలెక్టర్ గారు, జేసీ గారు ఇలా అధికారులతో కూడా టోటల్గా డిస్కస్ చేసాం. ఎక్కడ ఎల్ఆర్ఎస్లో ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో డబ్బులు వస్తే ఆ కాన్స్టిట్యున్సీకే మా డెవలప్మెంట్కి వదిలేయండి అన్నారు. దానికే వదిలేస్తున్నాం. వాళ్ళు ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు వర్కులు చేయించుకుంటా ఉంటే వాళ్ళైనా చేయించుకోవచ్చు. వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ లేకుంటే నొడావాళ్ళు అయినా చేసి పెడతారు. ఈ విధంగా ఈ యొక్క ఎల్ఆర్ఎస్లో వచ్చే డబ్బులు కానీ, టౌన్ ప్లానింగ్లో వచ్చే డబ్బులు కానీ ఏదైనా కాన్స్టిట్యున్సీస్, ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఒక్క టౌన్లే కాదు పంచాయతీలు వాటిలో కూడా రూరల్ ఏరియా కూడా డెవలప్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలని చెప్పారు. ఆ విధంగా అడుగులేస్తే ఈరోజు మున్సిపల్ శాఖ ముందుకు పోతుంది.